తెలంగాణ భవన్లో మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ కీలక సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వనున్నారు. ఎన్నికల నియమావళిని అనుసరించి అభ్యర్థికి 95 లక్షల రూపాయల చెక్కును ఒక్క అభ్యర్థికి అందించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ నేతలు హాజరు కానున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం అనుసరించే వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతుల వద్దకు వెళ్లి వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. బీఆర్ఎస్ భవన్ నుంచి మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, తెలంగాణ భవన్ కు ఒక్కొక్కరుగా నేతలు చేరుకుంటున్నటువంటి సందర్భం. కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రానున్నారు. మొత్తానికి 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా పిలిపించి మాట్లాడతారు. అదే సమయంలో బీ ఫామ్లు ఇచ్చి అదేవిధంగా వాళ్ళందరికీ కూడా 95 లక్షల రూపాయల చెక్కులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఎంపీలు ఎవరైతే పోటీ చేయదలుచుకున్నారో వాళ్ళతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్ మొన్నటి వరకు కూడా పనిచేసినటువంటి అందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది వచ్చినటువంటి సందర్భం. మన దగ్గర రాకేష్ గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి సందర్భం. అన్న చెప్పండి, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి లోక్సభ ఎన్నికల్లో? రిజల్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ లోక్సభ ఎలక్షన్లలో తప్పకుండా అద్భుతమైన విజయం సాధిస్తాం. గతంలో కూడా మాకు వచ్చినటువంటి పర్సెంటేజ్ జస్ట్ 1.8% తోటే కొన్ని మాక్సిమం స్థానాలు మేము కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అద్భుతమైన విజయం సాధిస్తాం. ఆల్రెడీ ప్రజల దీవెన అంటే మనం చూసాం. నల్గొండ బహిరంగ సభ కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ బహిరంగ సభ కావచ్చు, అదే రైతులు ఎదుర్కొంటున్నటువంటి సాగునీటి కష్టాలు, పట్టణాలు ఎదుర్కొంటున్నటువంటి తాగునీటి కష్టాలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు, అదేవిధంగా బూటకపు ఎన్కౌంటర్లు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలన గతంలో ఏదైతే ఉండేనో 2014 కంటే ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన, మార్క్ పాలన మళ్ళీ ఆవిష్కృతమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ పార్టీ ఏమాత్రం అభివృద్ధి చెప్పకుండా ఎంతసేపు మతంలో ప్రజలందరినీ మభ్యపెడతామని చెప్పేసి ఒక కుట్రపూరితంగా రావడం జరుగుతుంది. కాబట్టి మా కేటీఆర్ గారు అన్నారు, రాముణ్ణి మొక్కుదాం, బీజేపీని తొక్కుదామన్నారు. అదే సిద్ధాంతంతో మేము పోతాం. మేమందరం కూడా ఏ మతానికో కులానికో వ్యతిరేకం కాదు. కానీ దేశం బాగుండాలి, దేశంలోని ప్రజలు బాగుండాలి. ఆ దిశగా ముందుకు తీసుకుపోతూ ఈ 10 సంవత్సరాలు అందించినటువంటి సాగునీళ్లు కావచ్చు, తాగునీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవి కూడా ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అందించలేకపోతుంది. మనం చూసాం 120 రోజులలోనే 220 మంది రైతుల ఆత్మహత్యలు కావచ్చు. అదేవిధంగా ధాన్యానికి మద్దతు ధర కూడా అందించలేకపోతుంది. వాటితో పాటుగా మనం గమనించాలి, కాంగ్రెస్ అంటుంది ఇప్పటికే 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీ ఇప్పటికే అందించడం జరిగింది. అదే సమయంలో బీజేపీ కూడా సుస్థిరతమైనటువంటి ప్రభుత్వాన్ని అందించాం, 3వ హ్యాట్రిక్ సాధించబోతున్నాం. మా మధ్యలో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో పోతుంది తప్ప బీఆర్ఎస్ ఎక్కడ కూడా ఉండే అవకాశం లేదని. అంటే కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన 13 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ పేరు చెప్పండి. 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తామన్నారు, ఇయ్యగలిగిర్రా? నెంబర్ 1. 500 రూపాయలకు వరికి ఏదైతే ధర పెంచి మద్దతు ధర, దాని ధర మీద ఎంఆర్పీఎస్ దాని మీద ఎంఎస్పీ మీద ఇంకో 500 రూపాయలు పెంచిస్తున్నారు, ఇచ్చిర్రా? నెంబర్ 2. నెంబర్ 3, నేనేమంటున్నా అంటే ఉచిత బస్సు ఇంతవరకు ఆర్టీసీకి ఎన్ని కోట్లు ఇచ్చిర్రు? ఏవి కూడా డబ్బులు ఖర్చు లేని ముచ్చట్లే చెప్తారు తప్పితే ఏదైతే ఈరోజు రుణమాఫీ చేస్తా అన్నది ఏమన్నారు? 9వ తారీఖు అన్నారు, తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు ఏడికి తీసుకుపోయారు? దాన్ని చక్కా తీసుకుపోయి ఆగస్టులో పడేసారు. ఇస్తారా ఇయ్యరా తెలియదు. రైతు బందే ఇయ్యలేదు. కాంగ్రెస్ పార్టీని ఏం నమ్మాలి? 420 హామీలు ఇచ్చేసి 420 కంపెనీ స్టార్ట్ అయింది ఇక్కడ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే అబద్దాల ఫ్యాక్టరీ. కాబట్టి అబద్దాలు చెప్తూ ముందుకు పోతున్నారు. తప్పకుండా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలందరూ టీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తారు. ఎట్లా చూస్తారు? అంటే సభ ఎన్ని గంటలకు ప్రారంభంగా ఉంది, కార్యక్రమం ఎజెండా ఎట్లా ఉండే అవకాశం, ఎంపీలు ఎట్లాంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? ఖచ్చితంగా గెలుపు కోసం ఏ రకమైన కార్యక్రమాలు పాటించాలో, ఏ రకమైన అంశాలు పాటించాలో అన్ని అంశాలు కూడా వారికి సూచనలు కావచ్చు, సలహాలు గారు ఇచ్చి వారికి బీఫామ్లు ఇచ్చేసి ఈ యొక్క వారు ఏ విధంగా ప్రజలకు వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా తను కూడా ఏ రోజు ఎక్కడెక్కడ ఏ యొక్క కాన్స్టిట్యున్సీకి తనకి ఏ రోజులో వస్తాడని చెప్పేసి కూడా ఆ యొక్క షెడ్యూల్ కూడా వారికి చెప్పడం జరుగుతుంది, ఏ రోజు కూడా ఎక్కడికి రావడం జరుగుతుందని చెప్పేసి. కాబట్టి ఇలా తెలంగాణలో
బీఆర్ఎస్ పార్టీ ప్రజలందరూ ఆదరించే అవకాశం ఉంది. ఇలా మా పర్సెంటేజ్ పెరిగింది, మా యొక్క గ్రాఫ్ పెరుగుతా ఉన్నది రోజు రోజుకు మేము కనపడతా ఉంది. కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో వారు నిన్నమన్న వారు మేము ఓడిపోయిన రోజు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వారు అభ్యర్థులు ప్రకటించుకున్న రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రోజుకున్న పరిస్థితులు బాగా మాకు మెరుగుపడతా ఉన్నాయి డే టు డే. ఎందుకంటే వారు చెప్పినటువంటి హామీలు కావచ్చు, వారికి ఇచ్చినటువంటి గ్యారంటీలు కావచ్చు, మోదీ అక్కడి నుంచి నిన్న ప్రకటించినటువంటి మోడీ గ్యారంటీ మేనిఫెస్టో కావచ్చు, ఈ తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ పార్టీకి లిక్కర్ స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అనేది మెడకు చుట్టుకుంది. ఖచ్చితంగా 1-2 సీట్లు కూడా రావు అని చాలా సర్వే సంస్థలు చెప్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ చెప్తుందా లిక్కర్ స్కామ్ అనేది అది స్కామే కాదని చెప్పేసి కోర్టులో చెప్పడం జరిగింది. కావాల్సి ఎలక్షన్ కోసమే వీళ్ళందరూ పెట్టి ఎలక్షన్ మైనస్ చేసే విధంగా మోడీ గారు ప్రయత్నం చేస్తారని చెప్పేసి దేశమంతా మొత్తుకుంది. ప్రజలందరికీ అర్థమైపోయింది. గతంలో 300 వచ్చే కానీ ఇలా 300 200 వచ్చే పరిస్థితి లేదు అని దేశం అంతా కనపడుతుంది, ఏ సర్వే చూసినా ఏది చూసినా. కాబట్టి ఉత్తుత్తి ప్రచారాలు చేసే ప్రయత్నం నిన్న మోడీ గారిని ఏం చూసి ఓట్లు వేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా ఆయన ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో తెలంగాణ ప్రాంతానికి ఏ విధమైన ఒక హామీ, ఒక గ్యారంటీ అనేది గ్యారంటీలు అని చెప్పిండు. ఏ విధంగా మీ తెలంగాణకు మేలు చేస్తానని చెప్పేసి ఏ విధంగా ఒకటేమైనా చెప్పడం జరిగిందా? అది చేసే అవకాశం ఉందా? ఏ రకమైన హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ఎవరు నమ్మే పరిస్థితి లేరు తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని అనవసరంగా వదులుకున్నాము, కేసీఆర్ గారు ఉంటే ఇంకా మంచిగా జరిగేది అనే ఒక ఆలోచనలో తెలంగాణ ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారిని ఆదరిస్తారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో 9 ఉండే, ఇంకా అంతకంటే ఎక్కువ పెరుగుతాయని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. మా ఎంపీ సీట్లు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు సమావేశం కేసీఆర్ మరి ఎట్లా వచ్చి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? ఒక పక్క వివిధ రకాల ఇబ్బందులతో బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. చాలా మంది పార్టీ నుంచి కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం, తాజా ఎంపీలు కూడా వెళ్ళిపోయారు. కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా పార్టీలో ఉండి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈ మొత్తం అంశాన్ని ఎట్లా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది? ఇప్పుడు వలస పక్షులు వలస వచ్చినాయి, మళ్ళీ తన మేత తిని వెళ్ళిపోయినాయి సార్. అసలు పక్షులు మాత్రమే బీఆర్ఎస్ ఉన్నాయి. ఇవాళ మ్యానుఫాక్చరింగ్ డిఫెక్ట్ అంటే దాన్ని ఏ పక్షులు అయితే మా దాంట్లోకి వచ్చి తిని మేసి కడుపు నిండే మళ్ళీ వెళ్ళిపోయినాయి. కానీ ఎవరైతే మా దాంట్లో పనిచేసిన వాళ్ళు, మా దాంట్లో తయారైన వాళ్ళు ఎవ్వరు ఏ లీడర్ పోలే. 65 లక్షల సభ్యత్వంతో ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో బలంగా ఉంది. 100% రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో సిపాక్ సర్వే వచ్చింది కదా, మీరు సీనియర్ జర్నలిస్ట్ నరేంద్ర గారు, సిపాక్ సర్వేలో ఏమంటే 8 స్థానాలని ఇంక 20 రోజులు ఎలక్షన్స్ ఉన్నవి. ఇలా ప్రజలందరూ కూడా గోసపడతా ఉన్నారు, అరిగోసపడతా ఉన్నారు. ఇలా రైతాంగం సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం అమ్ముకోలేక ఇబ్బంది పడతా ఉన్నారు. 500 బోనస్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రైతాంగం మొన్న రీసెంట్ గా ఏదైతే ఉందో ఆరుతడి పంటలు లేక రద్దు ధాన్యం పంటలు ఎండిపోయిన పరిస్థితి. ఇలా నీళ్ల కోసం సార్ ఇలా ఒకే రోజు 6,500 ట్యాంకర్లు హైదరాబాద్ లో బుక్ అవుతున్నాయి. తాగునీరు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇలా హామీలు ఏదైతే ఇచ్చినారో హామీలు అమలు కాకపోతా ఉన్నవి. ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, రేవంత్ రెడ్డి సర్కార్ పట్ల ఇలా ప్రజలలో పూర్తి వ్యతిరేకత ఉంది. 100% ఆ వ్యతిరేకత అనేది బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఓట్ల రూపంలో వస్తుంది. రేపు ఖచ్చితంగా సిపాక్ సర్వే ప్రకారం మేము డబుల్ జీరో దాటబోతా ఉన్నాం. ఇలా 100% నరేంద్ర గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏది అమలు చేసిరండి? 2500 రూపాయలు మహిళకి ఇచ్చారా? 500 రూపాయల గ్యాస్ ఇచ్చారా? 200 యూనిట్ల సబ్సిడీ ఇచ్చారా? అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇచ్చారా? అదేవిధంగా నిరుద్యోగ క్యాలెండర్ ఇచ్చారా? ఇలా ఏమి ఇచ్చారు? మీరు ఏమి ఇచ్చారని మీకు గెలుస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇలా సునీల్ కనుగోలు సర్వేలో 2 సీట్లు వస్తాయని చెప్పేసి తేలిపోయిన తర్వాతకి, కేసీఆర్ గారు మాట్లాడిన తర్వాతకి 100% ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పైన ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తి ఏంటంటే ఇలా కేసీఆర్ లేకపోవడం వల్లనే ఈ తెలంగాణ ఈ స్థితి ఎదుర్కొంటా ఉంది. కాబట్టి కేసీఆర్ నాయకత్వం మళ్ళీ రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఇలా ఒక వెలుగొంది భవిష్యత్తులో చెప్తే తెలియజేస్తా ఉన్నాం. అంటే చాలా చోట్ల కూడా కాంగ్రెస్ బీజేపీ చెప్తుంది బీఆర్ఎస్ వాళ్ళు కేవలం డమ్మీ వ్యక్తులు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళని గెలిపించేందుకే ప్రయత్నించారని కాంగ్రెస్ చెప్తోంది. ఇప్పుడు డమ్మీ అభ్యర్థుల్ని మోదీతో కుమ్మక్కై మోదీ రోబోగా మారిపోయి డమ్మీ అభ్యర్థులు నిలబెట్టింది రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీలో బలవంతులు ఉన్నారు, బాహుబలి లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రజల మెప్పు పొందిన నాయకులు అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పెద్ద బాహుబలుల పార్టీ. బీఆర్ఎస్ అగ్గిబరాటాలు 1000 మంది ఉన్న పార్టీ. అట్లాంటి బలమైన అభ్యర్థులను ఇవాళ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పక్షాన్ని నిలబెట్టారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేశారు? మా దగ్గర నుంచి అభ్యర్థులను తీసుకుని అభ్యర్థులు కరువైనట్టు జనాల్లో ఏమాత్రం కూడా జనాలు చీత్కరించేంత పని చేసిన దానం నాగేందర్ను సికింద్రాబాద్ లో పెట్టినాడు, రంజిత్ రెడ్డిని చేవెళ్లలో పెట్టినాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మందిని బీఆర్ఎస్ నుంచి లాక్కొని ఇవాళ ఆ పోటీలో నిలబెడతా ఉన్నది. బలహీనమైన అభ్యర్థుల్ని, ప్రజలు చీత్కరించుకునే క్యారెక్టర్ కోల్పోయిన అభ్యర్థులను నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు. కానీ ఇవాళ బీఆర్ఎస్ బలమైన పార్టీని, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళకు పెద్దపీట వేయడంతో పాటు బలమైన పార్టీని, ప్రజలతో ఆత్మీయ అనుబంధం ఉన్న బలమైన అభ్యర్థులను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టింది. ఇవాళ స్వల్ప కాలంలోనే 100 రోజుల పరిపాలనలోనే ఇవాళ ఒక అస్తవ్యస్తమైన పాలన ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. బీఆర్ఎస్ కు బ్రహ్మాండమైన అండగా నిలబెడతారు. ఉద్యమ నేత దేవి ప్రసాద్ ఎట్లా చూస్తారు? అంటే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు, ఒక పక్క ప్రచారానికి కూడా వెళ్ళబోతున్నారు. బస్సు రూట్ మ్యాప్ ఏమైనా సిద్ధమైందా? ఎక్కడి నుంచి ఎటు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇటీవల చేవెళ్లలో కానీ లేకుంటే సుల్తానపూర్లో జరిగినటువంటి 2 కేసీఆర్ సభల తర్వాత తెలంగాణ ప్రజానీకంలో పెద్ద ఎత్తున ఒక విశ్వాసం కనబడతా ఉంది. 100 రోజుల
కాంగ్రెస్ పరిపాలనలో వచ్చినటువంటి వైఫల్యాలు, దేశవ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్నటువంటి వైఫల్యాలు చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు చాలా స్పష్టంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ రూట్ మ్యాప్కి సంబంధించి కావచ్చు, కేసీఆర్ గారి రోడ్ షోల గురించి కావచ్చు, ఒక్కటి మాత్రం నిజం. ఎందుకంటే గత శాసనసభ ఎన్నికల్లో 1.8 తాత్కాలిక ఓటమి జరిగింది. కానీ ఆ ఓటమి తర్వాత తెలంగాణ ప్రజల్లో ఒక పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ అయితేనే తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించగలిగేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అనేటువంటి ఒక భావన వస్తూ ఉన్నది. కాబట్టి ఇలా గ్రౌండ్లో అందరూ కూడా ప్రజలు చాలా తీవ్ర నిరాశలతో ఉన్నారు. కాంగ్రెస్ రావడం వల్ల కరెంటు పోయింది, నీళ్లు పోయినాయి, షాదీ ముబారక్ లేదు, తులం బంగారం లేదు, ఇట్లా రకరకాల చర్చ జరుగుతూ ఉంది. వీళ్ళందరూ ఒక్కొక్కరు కేసీఆర్ గారి మీద కావచ్చు, బీఆర్ఎస్ మీద నమ్మకం లేక వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యేల మీద ఇప్పటికే మీరు అనర్హత వేటుకు సంబంధించిన కోర్టు మెట్లు ఎక్కారు. ఈ పరిస్థితి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది? డైరెక్ట్ తీసేసుకొని వాళ్ళు ఎంపీ టికెట్ ఇస్తున్నటువంటి సందర్భం మనకు ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది? ఇప్పుడు అనర్హత వేటుకు సంబంధించి మేము సంబంధిత న్యాయస్థానానికి పోతా ఉన్నాం. కోర్టులు కూడా నోటీసులు ఇష్యూ చేసింది. తప్పకుండా డెఫినెట్ గా దానం నాగేందర్ది కావచ్చు, కడియం శ్రీహర్ది కావచ్చు, డెఫినెట్ గా డిస్క్వాలిఫై అవడం అనేటువంటిది ఖాయం. కాబట్టి పార్లమెంట్ సభ్యులు ఇలా మేము 17 మంది అభ్యర్థులను ప్రకటించినాం. 17 మంది అభ్యర్థులతో బలమైనటువంటి నిర్మాణంతో ముందుకు పోతున్నాం. మండల మీటింగ్లు అయిపోయినాయి, కాన్స్టిట్యున్సీ మీటింగ్లు అయిపోయినాయి. ప్రజల్లోకి వెళ్లడం అనేటువంటిది చాలా తీవ్రంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం అనేటువంటి భావన ప్రతి కార్యకర్తలో ఉంది. నాయకులు కొంతమంది పోతున్నారు, జంపింగ్లు చేస్తున్నప్పటికీ కూడా క్యాడర్ అంతా కూడా చాలా పటిష్టంగా 60 లక్షల మంది సైన్యం కేసీఆర్ తో పాటు బలోపేతం చేయడానికి అలా నిర్ణయించుకున్నారు. మంచి ఫలితాలు వస్తాయని మేము భావిస్తాం. సభల్లో మాటల తూటాలు వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డిని కేసీఆర్ అంటున్నారు, కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఎట్లా చూస్తారు? 2.5 రోజులు ఇంకా ఉండే అవకాశం ఉంది. కేసీఆర్ గారికి ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం మనం ఎవరం కూడా చెప్పలేదు. వారి మాటలు డెఫినెట్ గా ఇతర రాజకీయ పార్టీలకు తూటాలుగా మారుతాయి. వైఫల్యాలు ఏవైనా ఆ పార్టీలు ఉంటే ఆ వైఫల్యాలకు ఒక తిరుగుబాటుగా కేసీఆర్ మాటలు ఉంటాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. మానవ బాంబులు అవుతాం, అణుబాంబులు అవుతాం, పేగులు మెడలేసుకొని తిరుగుతాం, నల్లవనలించి నడిచి వచ్చడం, ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో అబాస్ పాలవుతా ఉన్నాడు. ఇచ్చిన హామీలను మీరు మొదలు నెరవేర్చండి. కానీ ఇలా వైఫల్యాలను వెంట పెట్టుకుని మీరు ఎంత చెప్పినా కూడా ఇలా ప్రజలు మీ వెనుక నడిచేటట్టు డెఫినెట్ గా ఇలా బీఆర్ఎస్ కు మంచి రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి మరి కాసేపట్లో మరో గంట సేపట్లో సమావేశం ప్రారంభం కానుంది. దీనికి కేసీఆర్ అధ్యక్షత జరిగేటువంటి కార్యక్రమానికి మొత్తం 17 మంది లోక్సభ అభ్యర్థులు బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఉన్నారు. దీనికి జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటారు. మొత్తానికి ఈ కార్యక్రమం ద్వారా దిశానిర్దేశం చేయడం, బస్సు రూట్ మ్యాప్ యాత్ర ఎటు నుంచి ఎటు ఉండాలి అనేది కూడా డిసైడ్ కావడం, టెంటివ్గా డేట్ ఎప్పుడు కూడా ఉండేది కూడా ఇలా క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.